4000 కిడ్నీలు కావాలన్నట. ఎంత? 4000 కిడ్నీలు కావాలన్నట తెలంగాణకి. తెలంగాణలో చాలామంది కిడ్నీల కోసం, కాలేయాల కోసం, అంటే లివర్ల కోసం, గుండెల కోసం, ఊపిరితిత్తుల కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి. కిడ్నీలు ఖరాబైన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా కుటుంబ సభ్యులు ఇస్తే అదొకటి. రెండోది ఏంటి? జీవన్ దాన్ కింద అప్లై చేసుకోవాలి. ఇక వాళ్ళ సీరియల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అంటే అమరుస్తారు. ఆ సీరియల్ ఎప్పుడు రావాలా? ఎప్పటికో సంవత్సరానికో 2 ఏళ్ళకో వస్తుంది. మరి అప్పటిదాకా పేషెంట్ ఎట్లా బతకాలా? కిడ్నీ పేషెంట్ అయితే డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలి. ఈ ఆలోపు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అటు ఇటు వస్తే పేషెంట్ ఖతం. సో ఇట్లా చాలామంది ఈ జీవన్ దాన్, తెలంగాణ జీవన్ దాన్ కింద అప్లై చేసుకున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో చాలామంది ఉన్నారట. ఇది కూడా పెద్ద ఎత్తున స్కామ్లు కూడా జరుగుతున్నాయి. మనం చాలా ఇందులో కూడా రకరకాల గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ని ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారో ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి ముందుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకే ఈ రోడ్ యాక్సిడెంట్లో అయిన పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయేలాగా అదొక పెద్ద మాఫియా పనిచేస్తుంటుంది. మీరు అక్కడ యాక్సిడెంట్ కాగానే అంబులెన్స్ డ్రైవర్లతో సహా మొత్తం అందరు లైన్లోకి వచ్చేస్తారు. ఇక పలానా పేషెంట్ ఇక్కడ సీరియస్ డెడ్ ఇదిలో ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, అందులో ఎవరైనా ఫ్యామిలీ ఎక్కుతారు కదా, వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. మీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తాం, పేషెంట్ ఆల్రెడీ ఇదైపోయిండు, సో మేము ఇప్పుడు ఈ పలానా యశోదకో పలానా ఇంకో కిమ్స్కో ఎక్కడికో తీసుకెళ్దాం. ఎందుకంటే ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కి వస్తే ఆ పేషెంట్కి సంబంధించిన అవయవాలన్నీ కూడా అదే హాస్పిటల్లో ఉన్న ఇంకొక పేషెంట్కి అమర్చొచ్చు. ఆ పేషెంట్ దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు పెద్ద ఎత్తున. ఇది ఒక వెసులుబాటు ఉన్నది. సో ఇట్లా ఈ కేసెస్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వాడుకుంటున్నాయి. పెద్ద మాఫియా ఇది. గతంలో కూడా వార్తలు వచ్చినాయి. ఇట్లా ఈ యాక్సిడెంట్ కేసెస్ గాంధీకి, ఉస్మానియాకి వచ్చే కేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇట్లా 4000 కిడ్నీలు కావాలన్నట, 3000 కాలేయాలు కావాలన్నట, 200 గుండెలు కావాలన్నట, ఊపిరితిత్తులు 50 దాకా క్లోమాలు కావాలన్నట. తెలంగాణ జీవన్ ధాన్లో వెయిటింగ్ లిస్ట్ ఇది. అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగులు, అవయవాలు అందక 5 ఏళ్లలో 113 మంది చచ్చిపోయారట. మృతుల సంఖ్యలో తెలంగాణ 7వ ప్లేస్లో ఉందట. ఇగో వెయిటింగ్ లిస్ట్లో ఉండి 2020 నుంచి 24 మధ్య చనిపోయిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: ఢిల్లీలో 1425 మంది చచ్చిపోయారు, మహారాష్ట్రలో 297 మంది చచ్చిపోయారు, తమిళనాడు 233, హర్యానా 215, మధ్యప్రదేశ్ 169, ఉత్తరప్రదేశ్ 150, తర్వాత తెలంగాణ 7వ ప్లేస్లో ఉంది, 113 మంది చనిపోయారు. జస్ట్ ఓన్లీ అవయవాలు దొరక్క. అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగిపోతోంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడం, అవయవ దాతలు దొరక్కపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతోంది. చాలామంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3,77,00,000 జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటి వరకు బాధితులకు కనీసం అవి దొరకలేవు. చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది కదా, రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్న సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కదా. మరి ఎందుకు? అసలు వీటిని ప్రక్షాళన చేయాల. అసలు వీటిని అసలు ఎవడు పట్టించుకుంటాడో ఏందో ఏం అర్థం కాదు. ఇది పెద్ద దందా, కిడ్నీ రాకెట్, ఇదంతా మామూలు మాఫియా కాదు ఇది. డబ్బులుంటే ఏదైనా సాధ్యమే తెలంగాణలో. తెలంగాణ మెడికల్ హబ్ అంటారు కదా, ఇగో ఈ మాఫియాకి మెడికల్ హబ్ తెలంగాణ. పైసలు ఉన్నోడికి హబ్ కిందనే కనపడుతుంది, డబ్బులు లేనోడికి వైద్యం అన్నది కష్టం.